రాష్ట్ర ప్రభుత్వం రైతుల ముఖ్య సమస్యలైన శనగ కొనుగోలు, లెవీ సేకరణ, పోలవరం పైన దృష్టి పెట్టాలని విజయవాడలో విలేకరుల సమావేశంలో వడ్డే శోభనాధీశ్వరరావు కోరారు. 3 ఏళ్ల నుంచి కోల్డ్ స్టోరేజీల్లో 1000 కోట్ల రూపాయల శనగలు మగ్గుతున్నాయని వడ్డే ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోల్డ్ స్టోరేజీలలో మగ్గుతున్న శనగలు కొనుగోలు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మరో నెల రోజుల్లో వరి పంట చేతికి వస్తోందని, రైతుల నుంచి ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. 25% లెవీ విధానం వల్ల రైస్ మిల్లర్ల నుంచి రైతులకు పలు సమస్యలు రానున్నాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 1000 కోట్ల రూపాయలు విలువైనటువంటి శనగలు 3 ఏళ్ల నుంచి కోల్డ్ స్టోరేజీల్లోనే నిలవండిపోవటం వల్ల వాళ్ళ తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. రేపు వేయాల్సిన తరుణం ఇక్కడ వేయాలా లేదా అంటే ఛత్తీస్గఢ్ కానీ కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి నేరుగా ధాన్యం సేకరించి మిల్లింగ్ చేసి పీడిఎస్ కోవటం ఆ కథ జరుగుతూ ఉంది. వాళ్ళకి అనుభవం ఉంది. ఫస్ట్ టైం మనం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇంకో నెల రోజుల్లో మళ్ళీ కొత్త పంట వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దానికి కావాల్సిన గోడౌన్ స్పేస్ కానీ, గన్నీస్ కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీటన్నిటిని కూడా సమకూర్చుకొని రేపు పంట వచ్చి రైతు మార్కెట్కు తెచ్చేటటువంటి టైంకి ఎస్ మేమున్నాం అనేటటువంటి భరోసా ఇవ్వగలిగిన పరిస్థితి ఉండాలి. ఆ కోణంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆలోచన చేయాలి. పోలవరం నిర్వాసితుల విషయంలో పునరావాసానికి చర్యలు తీసుకోవాలని, లేదంటే పులిచింతలలో ఏర్పడిన ఇబ్బందులే ఎదురవుతాయని అన్నారు.